అందరికీ నమస్కారం. నా పేరు అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ప్రజాకవి వేమన గురించి, ఆయన జీవిత చరిత్ర, ఆయన ఏ విధంగా కవిగా రూపాంతరం చెందాడు, ఆయన గురించి పూర్తి విషయాలను చెప్పుకుందాం. వేమన 17వ శతాబ్దంలో వెలసిన దక్షిణ భారత కవి. ఆంధ్రమాత ముద్దు బిడ్డలలో అగ్రగణ్యుడు. గొప్ప విమర్శకుడు, సంఘ సంస్కర్త, ప్రజాకవి, లోక కవి, వాడుక భాషావేత్త, ప్రకృతి ప్రియుడు, గొప్ప వేదాంతి, గొప్ప తిరుగుబాటు కవి, ఉపదేశకుడు, ప్రవక్త, నవయుగ పురోగామి. ఆంధ్రదేశంలో పండిత పామరుల నోట ఈయన పద్యాలు తాండవమాడుతూ ఉంటాయి. వేమన కావ్యాలు వ్రాయని కవి, కవి అనిపించుకోని మహాకవి, కల్పనా కిటుకులు ఎరుగని కవితా శిల్పి, భావ వికాసానికి కావలసిన భాష ఉన్న పండితుడు, పద ప్రయోగం తెలిసిన రసజ్ఞుడు, లోక మెరిగిన ఇంగిత జ్ఞాని ఈ గ్రామీణ కవి. నడక కుంటు పడే చోట వ్యాకరణ సూత్రాలు పాటించని నిరంకుశుడు. వేమన కవితలో సమాసాల సర్కసు లేదు. ఉపమానాలు ప్రతిదినం మన కళ్ళ ముందు కనబడేవే. ఆయన ఊహాలతలు మన్ను విడిచి మిన్నును ఎగబ్రాకవు. వేమన ఎగతాళి చేసి నవ్విస్తాడు. క్లిష్ట వేదాంతాన్ని విప్పి చెప్పి స్వానుభవానికి మరలిస్తాడు. చిన్న చిన్న మాటలకు తిక్కన శిష్యుడై భావావేశాన్ని కలిగిస్తాడు. వేమన ఏ కాలం వాడో, ఏ ప్రాంతం వాడో, ఏ కులం వాడో ఎవరూ సరిగా చెప్పలేకపోతున్నారు. ఈ విషయంలో పండితులలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు 15వ శతాబ్దం వాడంటే మరికొందరు 17వ శతాబ్దం వాడంటున్నారు. కొందరు కొండవీడు ప్రాంతం వాడంటే మరికొందరు కదిరి దగ్గర కటారుపల్లె వాడంటున్నారు. రెడ్డి కులస్తుడని కొందరు, కాదు కాపు కులస్తుడని మరికొందరు అంటున్నారు. వేమన క్రీస్తు శకం 17వ శతాబ్ది ఉత్తరార్ధంలో జీవించాడని పరిశోధకులు తేల్చారు. పరిశోధకుల్లో భిన్నాభిప్రాయాలున్నా చివరికి తేలింది 17వ శతాబ్దియే. ఆయన కొండవీటి వాడనే అభిప్రాయం నేటికీ బలంగానే ఉంది. వాస్తవానికి యవ్వనంలోనే సర్వసంగ పరిత్యాగి అయి రాయలసీమలో కాలుమోపి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సంచారం చేసిన దాఖలాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయా గ్రామసీమల్లో ఆయన దిగంబరుడుగానే తిరిగాడా అనే అంశం నిజ నిర్ధారణకు నిలవదు. ఒకటి మాత్రం నిజం, సంచార సమయంలో ఆయన ఆట వెలది ఛందస్సుల్లో తెలుగు కవితను పండించాడు. అవి ముక్తకాలు. విశ్వదాభిరామ వినురవేమ అనేది వాటికి మకుటం. మార్గదేశి ఛందోబద్ధమైన కావ్యాలు గజ్జగట్టి ఆడుతున్న కాలంలో రాజాశ్రయంలో ద్విజ కవి పండితులు సాహిత్య సృష్టికి తామే అధినాధులమని జబ్బ చరుచుకునే సమయంలో వేమన గలం విప్పి ఆట వెలదులనే బాణాలు సమాజంపై గురిపెట్టాడు. అవి సంప్రదాయ విధేయులైన ఆనాటి రాజులు, కవి పండితులు, పీఠాధిపతులు, కుహనా మఠ బోధకులు మొదలైన వాళ్ళ హృదయాలకు ముళ్ళు సోకినట్లయ్యాయి. తత్ఫలితంగా ఆయనకు రాజస్థాన గౌరవ మర్యాదలు దక్కలేదు. అయితే ఆయన వాటికి అర్రులు చాచినవాడు కూడా కాదు. వేమన నైతికతకు అద్దం పట్టే సమాజాన్ని చూడాలనుకున్నాడు. తాను ఆశించిన సామాజిక అభ్యున్నతికి వ్యతిరేకంగా నడిచే రాజుల్ని, ఆచార్యుల్ని, కవి పండితుల్ని, సంఘ విద్రోహుల్ని, చాతుర్వర్ణ వ్యవస్థను చెడతిట్టాడు. ఆయన పద్యాల్ని సంప్రదాయ విధేయులు పైకి రాకుండా అణచివేశారు. అయినా ఆయన శిష్యులు, భక్తులు వాటిని కంఠగతం చేసుకొని అవి వ్యవహారంలో సమసిపోకుండా కాపాడుతూ వచ్చారు.
తాళపత్రాలు, కాగితాలు కరువైన కాలంలో ప్రజలు వాటిని నాల్కలపై భద్రపరిచారు. అది తెలుగువారి అదృష్టం. ఇప్పుడు వేమన యొక్క నేపథ్యాన్ని చెప్పుకుందాం. కొండవీడును పాలించిన కొమరగిరి వేమారెడ్డికి మల్లాంబ అనే భార్యకు కోమటి వెంకారెడ్డి అనే అణవేమారెడ్డి, రాచవేమారెడ్డి, వేమారెడ్డి అని ముగ్గురు కుమారులు ఉండేవారు. తండ్రి తరువాత పెద్దవాడు కోమటి వేమారెడ్డి 28 సంవత్సరాలు, అతని తరువాత రాచవేమన 4 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించారు. కానీ చివరివాడు వేమన చిన్నతనం నుంచి అల్లరి చిల్లరగా బాధ్యత లేకుండా వేశ్యాలోలుడై తిరుగుతుండేవాడు. పెద్దన్న కోమటి వేమారెడ్డికి అతని పనులు గిట్టలేదు. అతని భార్య నరసాంబ మరిదిని కన్న బిడ్డలా గారాబంగా చూసేది. దాంతో వేమనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకసారి ఒక వేశ్య అంటే తన భర్తను కాకుండా పరాయి పురుషులతో తిరిగేదానిని వేశ్య అని అంటారు. ఒకసారి ఒక వేశ్య వేమనను తన ఇంటికి రావద్దని అభ్యంతరం చెప్పి, మీ వదిన ఆభరణాలన్నీ తెస్తే గాని నీ వంక చూడనంది. ఈ వేశ్య పేరే విశ్వద అని అంటారని ఒక కథ ప్రచారంలో ఉంది. ఎప్పుడైతే ఆ వేశ్య వేమనను తన ఇంటికి రావద్దని అభ్యంతరం చెప్పి, మీ వదిన ఆభరణాలన్నీ తెస్తే గాని నీ వంక చూడనంది. అప్పటి నుంచి తిండి తెప్పలు మాని దిగులుగా తిరుగుతున్న వేమనను నరసాంబ కారణం అడిగి తెలుసుకుంది. ముక్కర తప్ప మిగిలిన తన ఆభరణాలన్నీ అతనికి ఇచ్చింది. వేమన వాటిని తీసుకువెళ్ళి వేశ్యకు ఇచ్చాడు. ఆ వేశ్య నగలన్నీ ధరించి ముక్కర కూడా తెస్తే గాని తన సౌందర్యం పూర్తి కాదని ఒత్తిడి చేసింది వేమనను. వేమన వదిన గారి దగ్గరకు వెళ్ళి అది కూడా ఇవ్వమని ప్రార్థించాడు. అతని మాట తీసివేయలేక ఆమె అది కూడా ఇస్తూ ఆ ఆభరణాలన్నీ ధరించినప్పుడు విగత వస్త్రయ ఏంటండి, వస్త్రాలు లేకుండా ఒకసారి కనిపించమని ఆ వేశ్యను కోరమని వేమనకు చెప్పింది. వేమన అలాగేనని ఆ నగ తీసుకుపోయి తన కోర్కెను వేశ్యతో చెప్పాడు. ఆమె అతను చెప్పినట్లు చేయగా వేమన తన ఆకృతిని చూసి రోత చెంది పై మెరుగులలో పస లేదని తెలుసుకొని అప్పటి నుంచి వైరాగ్యం పూనాడు. కోమటి వేమారెడ్డి దివాణంలో కొండవీటి అభిరామయ్య అనే విశ్వకర్మ వంశస్థుడు రాజకుటుంబానికి కావలసిన ఆభరణాలు చేసేవాడు. అతను ప్రతిరోజు కొలువుకు ఆలస్యంగా వస్తుండడం గమనించిన వేమన కారణమేమిటా అని అజ్ఞాతంగా అభిరామయ్యను అనుసరించి ఒక కొండ గుహలో ఉన్న శివయోగికి పూలు అర్పించటం చూశాడు. చాలా కాలంగా అభిరామయ్య చేస్తున్న సేవకు సంతోషించిన శివయోగి అభిరామయ్యతో, రేపు సిద్ధి నొందుతాను, ఉదయాన్నే తప్పక రా, బ్రహ్మ విద్యోపదేశం చేస్తానని చెప్పాడు. దగ్గరలోనే దాగుండి ఇదంతా గమనించిన వేమన అభిరామయ్యను మోసగించి ఆ విద్యోపదేశం తాను పొందాలనుకున్నాడు. తన వదిన ద్వారా అన్నగారికి చెప్పి కొన్ని తొందర పనులున్నాయని, రేపు తెల్లవారేసరికి అభిరామయ్య దివాణానికి రావాలని చెప్పించి అక్కడి నుంచి అభిరామయ్యను కదలకుండా చేశాడు. వేమన అభిరామయ్యకు బదులుగా శివయోగి దగ్గరికి వెళ్ళి తాను అభిరామయ్య శిష్యుడనని, వారు రాలేక శుశ్రూషకు తనను పంపారని చెప్పి, శుశ్రూష అంటే పెద్దలు పూజ్యనీయులకు సుఖమునందించుటకు చేయు మర్యాదపూర్వకమైన పనిని శుశ్రూష అని అంటారు. వారు రాలేక
శుశ్రూషకు తనను పంపారని చెప్పి అతనిని మోసపుచ్చి మంత్రోపదేశం పొంది దివాణానికి వచ్చి అందరి ముందు అభిరామయ్య కాళ్ళు పట్టుకొని క్షమించానంటే తప్ప వదలనని పట్టుపట్టాడు. ఆశ్చర్యచకితుడైన అభిరామయ్య మాట ఇచ్చాడు. తరువాత వేమన జరిగినదంతా చెప్పి తాను చేసిన దానికి ప్రతిగా తన పేరుతో పాటు అభిరామయ్య పేరును కూడా శాశ్వతంగా లోకంలో నిలిచిపోయేటట్లు చేస్తానని భాష చేశాడు, అంటే ప్రతిజ్ఞ చేశాడు. అందువల్లనే వేమన విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంలో అభిరామయ్యను స్మరించాడు. విశ్వద అంటే వేశ్య పేరు ప్రచారంలో ఉంది. ఇక్కడ విశ్వద అంటే సమస్తం ఇచ్చేవాడైన భగవంతుడికి అనే అర్థం చెప్పుకుంటున్నాం. అభిరామ అంటే ఇష్టమైనటువంటి వాడు. వేమ అంటే ఓ వేమన, విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటానికి ఇంత విపరీతమైన అర్థం దాగి ఉంది. అందువల్లనే వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంలో అభిరామయ్యను స్మరించటం జరిగింది. వేమన చిన్నతనంలో బ్రాహ్మణుని దగ్గరో భట్రాజు దగ్గరో ప్రాథమిక విద్యను నేర్చుకున్నాడు. 12 ఏండ్ల వయసులో ఒకరోజు ఒక ముసలి యోగి దగ్గరకు వెళ్ళి మీకు ఏమి కావాలని అడగగా ఆ యోగి నీళ్లు తెచ్చి ఇవ్వమన్నాడట. వేమన కమండలంతో నీరు తెచ్చి ఇవ్వగా నీవు గొప్ప కవివి కాగలవని ఆశీర్వదించాడని అంటారు. ఒకరోజు వేమన ఇరుగు పొరుగు వారితో తాను యోగ సమాధిలో ప్రవేశిస్తున్నానని చెప్పి 3 రోజుల పాటు యోగ నిద్రపోయి మేలుకొని తాను ఈ సమాధి కాలంలో స్వర్గంలో ఉన్నట్లు, అక్కడ కొందరు దేవతలు తనకు అద్వైత మతోపదేశం చేసినట్లు చెప్పాడంటారు. వేమనలో గల విశేషమేమిటంటే ఆయన ఎప్పుడూ దిశ మొలతో తిరిగేవాడట. ఒకప్పుడు 2 ఎద్దులు పోట్లాడుకుంటుండగా వాటి తగవును ఆపి వేరు చేయబోగా తాను కట్టుకొని ఉన్న గుడ్డ క్రింద పడిపోయిందట. అది మొదలు ఆయన మరల గుడ్డ కట్టుకోకుండా బెత్తలిగానే, అంటే దిగంబరిగానే ఉండిపోయాడట. ఈ విచిత్ర వ్యక్తి ఒక చచ్చిన కుక్క వంటి నుండి పిడికెడు చీడ పురుగులను లాగి తీసుకొని నోటిలో పోసుకొని వాటిని బియ్యపు గింజలుగా మార్చి బయటకు ఉమ్ము వేసినాడట. ఇలా వేమన గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉన్నత కుటుంబంలో జన్మించి జీవితాన్ని సరిచేసుకోలేక ఉన్నదంతా పోగొట్టుకొని అయిన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత చీ కొట్టించుకొని సమాజంలో హీనంగా చూడబడ్డ వేమన నాటి సమాజ స్వరూపంపై కసితో పగతో సాహిత్యం ద్వారా సెగలు వెళ్ళగ్రక్కి ఆ రొచ్చు సమాజంలో ఆ నీచ మనస్తత్వాలున్న వ్యక్తుల మధ్య నీచంగా బ్రతకలేక సమాజాన్ని తానే బహిష్కరించి దేశదిమ్మరిగా మారి చెట్ల వెంట పుట్ల వెంట తిరిగిన వేమన సమాజంలోని లొసుగులను, నీతి పేరుతో సాగుతున్న అవినీతిని, ధర్మం పేరుతో సాగుతున్న అధర్మాన్ని దుయ్యబట్టి ఏ ఒక్కరిని వదలక అందరినీ తూర్పారబట్టి ఆనాటి సమాజ నగ్న స్వరూపాన్ని బయట పెట్టిన ధైర్యశాలి వేమన. వేమన వ్యక్తిత్వం విచిత్రమైంది. ఆయనకు పాండిత్యం కంటే పరమార్థం గొప్పది. పరమార్థం కోసం జీవితాన్ని గురువుగా ఎంచుకున్నాడు. వేమన జీవితం వెంట తిరిగినప్పుడల్లా జీవితం లోకంలోని తప్పులనే ఎత్తి చూపించింది. చివరకు నీలోనే నిజం ఉంది తెలుసుకోమని చెప్పి దూరమైంది. తనకు తాను గురువైనాడు. ఆయన అంతర్వ్యక్తిలో జరిగిన మథనమే ఛందోరూపం దాల్చి బయటపడింది. అందుకే ఆయన కవిత ఆత్మాశ్రయమైంది. వేమన తన చుట్టూ ఉన్న జీవితాన్ని గమనిస్తూ దాని మీద వ్యాఖ్యానిస్తూ దేశ సంచారం చేసిన సన్యాసి. ఆయన తన భావాలను
సరళమైన అతి స్పష్టమైన శైలిలో కవితామయం కాకపోయినా సాంప్రదాయకం కాకపోయినా మామూలు మనుషులకు ఉపయోగకరమైన శైలిలో వ్యక్తం చేశాడు. అతనికి మొగమాట మన్నది లేదు. మాయా మర్మాలు అసలే తెలియవు. తాను ఒప్పు అని నమ్మిన దానిని బయట పెట్టడంలో, తప్పు అనుకున్న దానిని నిందించడంలో వేమనకు జంకు బొంకులు లేవు. తాను చెప్పేది లోకానికి నిష్ఠూరంగా, అశ్లీలంగా తోస్తుందేమోనన్న అనుమాన విచారాలు అతనికి లేనే లేవు. అందుచేతనే తనకెప్పటికప్పుడు తోచిన భావాన్ని ఉన్నదున్నట్లు నిర్భయంగా, స్వేచ్ఛగా అతడు పాడుతూ పోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.